హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. జనవరి 1న ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ అక్కడే ఆశ్రయం పొందుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేసిన సజ్జనార్ యువతకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు, ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తు చేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా సేవా దృక్పథంతో ప్రారంభించాను. సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం, అక్కడి 48 మంది పెద్దల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామల గారిని పరామర్శించాను. కష్టకాలంలో ఉన్న ఆమెను ఆదుకుని ఈ హెల్త్ కేర్ సెంటర్లో చేర్పించిన మన తిరుమలగిరి ఏసీపీ రమేష్ చొరవ అభినందనీయం. గత 18 ఏళ్లుగా వేలాది మందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్న డాక్టర్ రామకృష్ణ గారి సేవ స్ఫూర్తిదాయకం అని తన పోస్ట్లో రాసుకొచ్చారు సజ్జనార్. ఇక అందరికీ సజ్జనార్ ఓ విన్నపం కూడా చేశారు. వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలన్నారు. మనల్ని కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల రుణం ఎంత సేవ చేసినా తీరనిదన్నారు. ఆధునిక జీవన శైలి, ఒత్తిళ్ల సాకుతో వారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయొద్దన్నారు. చర్మాంకంలో వారికి కావాల్సింది ఆస్తులు కాదని, పిల్లల ఆప్యాయత, 4 తీపి మాటలన్నాడు సజ్జనార్. తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా, దైవంగా భావించాలన్నారు. వారి సేవలోనే నిజమైన ఆనందం, మోక్షం వెతుక్కుందామంటూ పిలుపునిచ్చారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.